ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ సంఘటన. జస్ట్ బొద్దింకని చంపి జైలు పాలైంది ఒక ఆవిడ. బొద్దింకని చంపితే జైలు పాలవడం ఏంటి అని అంటే, మన పెద్దలు ఊరికి అనలే కదా, ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయాలి అని. ఈవిడ అలా ఆలోచించలేదు. మ్యాటర్ ఏంటంటే, సౌత్ కొరియాకి చెందిన ఒక ఆవిడ అనమాట బొద్దింకని చంపడం కోసం ఫ్లేమ్ థ్రోవర్ని యూజ్ చేసింది. అంటే మండే స్ప్రే అనమాట. స్ప్రే చేస్తే దాంట్లోంచి మంట వస్తుంది. దాంతో బొద్దింకని చంపేసింది. చంపిన తర్వాత వెంటనే అది కిచెన్ కదా, కిచెన్లో ఉన్న మిగతా సామాన్లకు కూడా ఆ మంట అంటుకుంది. ఆ ఫ్లాట్ మొత్తం అంటుకుంది. ఆ పక్కన ఫ్లాట్కి, అపార్ట్మెంట్లో ఉన్న ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్లకు ఆ మంట వ్యాపించి మొత్తం చాలా అపార్ట్మెంట్స్ కూడా మంటల్లో అయిపోయినాయి అనమాట. సో మరి ఆ పక్కనే ఉన్న వీళ్ళ ఫ్లాట్ పక్కనే ఫ్లాట్లో ఒక 2-3 మంత్స్ బేబీ అండ్ వాళ్ళు ఫ్యామిలీ ఉందన్నమాట, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు తప్పించుకోవడం కోసం ఆ బేబీని పక్క అపార్ట్మెంట్ విండో నుంచి పక్క అపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసారంట. సో వీళ్ళు కూడా తప్పించుకుందామని చెప్పేసి ట్రై చేస్తుంటే ఫస్ట్ హస్బెండ్ వెళ్ళాడంట. ఆ తర్వాత ఆ హస్బెండ్ను ఫాలో అవుతూ వాళ్ళ వైఫ్ కూడా వెనక్కి వెళ్ళిందంట. బట్ ఆవిడ స్లిప్ అయ్యి కింద పడిపోయింది అనమాట. సో చాలా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ యూజ్ లేదు, చనిపోయింది ఆవిడ. సో ఆవిడ చనిపోయినాక ఇంకా ఈ సంఘటన గురించి పోలీసులు వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు కదా. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఈవిడ ఇలా స్ప్రే చేసింది, అందుకని చెప్పేసి ఇలా మంటలు వ్యాపించినాయి, ఇలా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆవిడని అరెస్ట్ కూడా చేశారంట. చూడు, జస్ట్ బొద్దింకని చంపడం కోసం ఆవిడ చేసిన ఆ పిచ్చి పని ఎక్కడి దాకా దారితీసిందో. సో అందుకే ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. అండ్ ఈ విషయంలో మన ఇండియన్స్ని మెచ్చుకోవచ్చబ్బా. అంటే మనమైతే ఇళ్లలో బొద్దింకలు చంపడం కోసం ఏం యూజ్ చేస్తాం? మన ఇంట్లో మమ్మీ వాళ్ళు కావచ్చు, ఏం యూజ్ చేస్తారు? చీపురు, చెప్పు అనుకుంటాం. కానీ ఏంటబ్బా ఈ చీపురు చెప్పు వాడుతున్నారని చెప్పేసి. కానీ కరెక్ట్ కదా, అలా ఏ చీపురుతో చెప్తూ కొడితే ఇక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా.